హలో వెల్కమ్ టు సీఎం వైబ్ తెలుగు. నేను మీకు తెలుసో లేదో తెలియదు, కానీ నాకు నేనే తెలుసు. ఐఆమ్ తేడా సింగ్, వెర్రీ మెంటల్. ఈ డైలాగ్ వింటే మనకు వెంటనే గుర్తొచ్చేది నటసింహం, బాలయ్య బాబు మరియు పూరి జగన్నాథ్ కాంబో. పైసా వసూల్ మూవీతో బాలయ్యలోని ఒక కొత్త యాంగిల్ ని మనకి పరిచయం చేశారు పూరి గారు. అప్పటి నుంచి ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇంకొక సినిమా రావాలని నందమూరి ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఈ క్రేజీ కాంబో మళ్ళీ సెట్ అయ్యిందనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కానీ ఇది నిజమా లేక కేవలం గాసిప్పా అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఒకప్పుడు బాలయ్య బాబు స్టైలే వేరు. తనకు ఎవరైనా నచ్చితే లేదా ఒక మాట ఇస్తే వెంటనే సినిమా చేసేసేవారు. కానీ ఇప్పుడు బాలయ్య రూటు పూర్తిగా మారింది. వరుస బ్లాక్ బస్టర్ తో ఫామ్ లో ఉన్న బాలయ్య ఇప్పుడు డైరెక్టర్ కంటే ఎక్కువగా కథకు మరియు తన క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఎగ్జాంపుల్, క్రిష్ లాంటి డైరెక్టర్ కి ఆదిత్య 999 కోసం ఒకప్పుడు ఓకే చెప్పి ఆ తర్వాత కథలో ఏదో నచ్చక నో చెప్పారంటేనే అర్థం చేసుకోవచ్చు బాలయ్య ఎంత పక్కాగా ఉన్నారు. ప్రజెంట్ ఆయన మలినేని గోపీచంద్ తో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీని తర్వాత ఎవరితో సినిమా చేస్తారనేది సస్పెన్స్ కి అయితే మారింది. మరొక వైపు డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిస్థితి చూస్తే గత కొన్ని సినిమాలు ఆయనకు ఆశించిన ఫలితాలనైతే ఇవ్వలేదు. లైగర్, డబుల్ స్మార్ట్ లాంటి సినిమాలు రిజల్ట్ తర్వాత స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి కొంత ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ పూరి స్లమ్ డాగ్ అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఓటీటీ డీల్స్ కోసం టీమ్ అయితే వెయిట్ చేస్తుంది. పూరి మళ్ళీ తన ఫామ్ లోకి రావాలన్నా, బాలయ్య లాంటి స్టార్ హీరో నుండి గ్రీన్ సిగ్నల్ రావాలన్నా స్లమ్ డాగ్ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీ టాక్ ప్రకారం పూరి ఇంకా బాలయ్యకు పూర్తిగా స్టోరీ చెప్పలేదట, కేవలం చర్చలు మాత్రమే జరిగాయని తెలుస్తుంది. బాలయ్య బాబు దగ్గర ఇప్పుడు పెద్ద క్యూనే ఉంది. చాలా మంది యంగ్ అండ్ సీనియర్ డైరెక్టర్లు ఆయన డేట్స్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. ఇలాంటి కాంపిటీషన్ లో పూరి జగన్నాథ్ తన మార్క్ స్టోరీతో బాలయ్యను ఇంప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్లమ్ డాగ్ సక్సెస్ అయ్యి పూరి మళ్ళీ తన మ్యాజిక్ చూపిస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్ కు మళ్ళీ పూరి మార్క్ ఎనర్జీ చూడొచ్చు. కానీ ప్రస్తుతానికి వస్తున్న వార్తలన్నీ కేవలం గాసిప్సే తప్ప అఫీషియల్ గా ఏది కూడా కన్ఫర్మ్ అయితే కాలేదు. చివరిగా చెప్పాలంటే బాలయ్య పూరి కాంబో అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. కానీ ఆ కాంబో పట్టాలెక్కాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈలోపు బాలయ్య, మలినేని గోపీచంద్ మూవీ అప్డేట్స్ కోసం వెయిట్ చేద్దాం. మరి మీ ఒపీనియన్ ప్రకారం బాలయ్య అండ్ పూరి కాంబోలో పైసా వసూల్ 2 లాంటి సినిమా వస్తే బాగుంటుందా లేక కొత్త కథతో రావాలా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దండి. జై బాలయ్య.